అసలు ఏం జరిగిందంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక బైక్ మీద వెళ్తున్నారు. వెనకాల నుంచి బస్సు స్పీడ్ గా వస్తుందని అప్పటికే భయం వేసి రోడ్డు మార్జిన్ నింపేశారు. మార్జిన్ నింపేసి మట్టి రోడ్ లో వెళ్తున్నా కూడా డైరెక్టర్ గా బస్సు వచ్చి గుద్దేశాడు. బస్సుతో గుద్దేసి బస్సు ఆపి ఎలా ఉన్నారో కూడా చూడకుండా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఆపకుండా వెళ్ళిపోయాడు. మా అన్నయ్యకి సివియర్ ఫ్రాక్చర్స్, లెగ్ ఇంజురీ అయింది. బ్యాక్ సైడ్ ఉన్న ఇద్దరికి కూడా హెవీ ఇంజురీస్ అయినాయి. అయినా కూడా వాళ్ళ పెయిన్ లో ఉండి కూడా ఆ బస్ ని చేసి ఆపారు. ఆపాక డ్రైవర్ మాట్లాడిన మాటలు సీరియస్ అట్లెస్ అసలు ఏం చేసుకున్నారో చేసుకోండి అంటున్నాడు. మా వాళ్ళు అక్కడ ఏం చేయలేని పరిస్థితి, ఇంజురీస్ తో ఉన్నారు. మాకు కాల్ చేయగానే మేము వెళ్ళిపోయాం. వాడికి గానీ వాళ్ళ ఓనర్ గానీ తలకెక్కిన అహంకారాన్ని కాల్ దగ్గరికి తెచ్చాం. ఓకే, మా తప్పు ఉంది, మేము ఒప్పుకున్నాం. ట్రిపుల్ డ్రైవింగ్ తప్పే, కానీ మార్జిన్ దిగిన బండి ఎలా గుర్తో ఏ రకంగా గుర్తో నువ్వు ఒకసారి థింక్ చేయండి. మా వాళ్ళకి ఏం కాకపోయినా సరే ఆ బస్ లో ఉన్న 20 to 30 మెంబర్స్ వరకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇందుకే అనుకుంటా బస్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా పెయిన్ఫుల్ విషయం ఏంటంటే మా బ్రదర్ కి రైల్వే ఎగ్జామ్ ఉంది. రైల్వేలో జాబ్ కొట్టాలని ఆడ ఆశ. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు, డే అండ్ నైట్ చదువుతాడు. కానీ ఇప్పుడు ఇంజురీస్ వల్ల ఎగ్జామ్ కి వెళ్ళలేని కండిషన్. డబ్బులు ఇస్తాం 5,000 10,000 అని చీప్ గా మాట్లాడడం. మాకు డబ్బులు లేక, మాకు పవర్ లేక, మీరిచ్చే 10-5 కోసం మేము ఆశపడాలా? బస్ ని స్టేషన్ కి పంపించి డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకోమన్నాం. వాటర్ కూడా వస్తాడు ఆటోమేటిక్ గా బస్ ఉంది కాబట్టి. కానీ మమ్మల్ని మేము ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేకపోతున్నాం. ఆ సిచ్యువేషన్ అలాంటిది. మీ విషయం మీకెందుకు చెప్తానంటే మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా ఆపోజిట్ పర్సన్ ఎలా వస్తాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. మెయిన్లీ కుర్రోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ప్లీజ్ గైస్, కేర్లెస్ గా డ్రైవ్ చేసే వాళ్ళని అస్సలు సపోర్ట్ చేయదు. ఏదైనా ట్రావెల్స్ ఎక్కే ముందు కూడా వన్స్ ఒకసారి ఫీడ్బ్యాక్ చెక్ చేసుకోండి. ఒక తప్పు ఒక ఫ్యామిలీ లైఫ్ ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఉన్నాడు తాగినోడు 100 మందిని ఎక్కించుకుని వెళ్ళిపోతా ఎక్కడో కిలోమీటర్ అవతల బుద్ధి ఇక్కడికి వచ్చి లేచి మళ్ళీ బండి ఆపేదాకా కూడా ఇది లేదంటే ఆడికి ఎంత ఇది ఉంది.